ఈ మురుకుల్లో వెన్న వేసి చేయడం వల్ల సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం వెన్న మురుకులు చేస్తున్నామండి. నార్మల్ మురుకులు ఎప్పుడు చేసినా క్రిస్పీగా వస్తాయి, కానీ గట్టిగా వస్తాయండి. కానీ మన చిన్నపిల్లలు తినాలన్నా పెద్దవాళ్ళు తినాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అలాంటప్పుడు ఈ వెన్న మురుకులు చేసుకున్నామంటే చాలా క్రిస్పీగానే ఉంటుంది, మెత్తగానే ఉంటుందండి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. నేను చెప్పిన కొలతల్లో చేసినట్లయితే పర్ఫెక్ట్ గా వస్తుందండి, దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ముందుగా బియ్యము ఉద్దిపప్పు వేయించుకుందాం రండి. బాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఉద్దిపప్పు వేగడానికి చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలండి. పప్పు అనేది కొంచెం వేగిందండి, స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇంకొంచెం కలర్ రావాలండి. కలర్ వచ్చినాక ఇందులోనే బియ్యం కూడా వేసి వేయించాలండి. అంటే బియ్యం కూడా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, బియ్యం అనేది ఉడికెక్కితే సరిపోతుంది. ఉద్దిపప్పు అనేది ఈ కలర్ రావాలండి. ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. 1 గ్లాస్ ఉద్దిపప్పు వేసాం కదా, ఇప్పుడు 4 గ్లాసులు బియ్యం వేస్తున్నాము. 1 2 3 4 గ్లాసులు బియ్యం అండి. బియ్యం అనేది వేడెక్కితే సరిపోతుంది మనకి. మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చండి. ఇంట్లో రేషన్ బియ్యం ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు, లేదా మీరు అంగిల్లో తీసుకున్నాను పర్లేదండి. కాకపోతే సోనా మసూరా బియ్యం అయితే వద్దండి. బియ్యం అనేది బాగా ఇట్లా వేడెక్కిందంటే స్టవ్ ఆపేస్తాం. చూడండి, బియ్యం అనేది బాగా వేడెక్కిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. బియ్యం వేసినాక ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి, బాగా వేడెక్కుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆపేసినామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం బాగా చల్లారినాక మనం మిషన్ పట్టించేద్దాము. మిషన్ పట్టించేసి మళ్ళీ మిగిలిన ప్రాసెస్ అంతా వేసి మనం వెన్న మురుకులు చేసుకుందామండి. మన వెన్న మురుకులకి కావాల్సిన మెజర్మెంట్ చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ కప్పు మెజర్మెంట్ తీసుకున్నానండి. మీరు కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి. కాకపోతే నేను ఎట్లా మెజర్మెంట్ వేస్తానో అదేలాగా వేసుకుంటే సరిపోతుందండి. ఉద్దిపప్పు బియ్యం 2 కలిసి కొట్టిండే పిండిని 4 కప్పులు తీసుకుంటున్నానండి. అలాగే 1/2 కప్పు బటర్ తీసుకుంటున్నాను. కాకపోతే మీరు గ్లాస్ తీసుకున్నా కూడా ఇదే మెజర్మెంటే అండి. ఇది బాగా 1 అవర్ నానబెట్టి బియ్యము ఎండపెట్టి మళ్ళీ వేయించానండి. వేయించుకొని పొడి చేసుకొని వచ్చిందండి. ఉద్దిపప్పు బియ్యం 2 కలిపి కొట్టానండి. ఇలా కొట్టి పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పుడు కావాలో అప్పుడు ఇట్లా 4 కప్పులు పిండి 1/2 కప్పు బటర్ వేసి కలుపుకొని ఎప్పుడైనా మురుకులు చేసుకోవచ్చండి. చాలా మందికి డౌట్ రావచ్చండి, మీరు వేయించేటప్పుడు మెజర్మెంట్ చెప్పారు కదక్క మళ్ళీ చెప్తున్నారనేసి. అలా చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలో అప్పుడు మురుకులు చేసుకోవచ్చు, నేను అలా చెప్పానండి. ఇప్పుడైతే మనం పిండి కొలత పెడతామండి. 4 కప్పులు పిండి అయితే 1/2 కప్పు బటర్ అండి. 1 2 3 4 1/2 కప్పు బటర్ తీసుకున్నామండి. ఇది కూడా ఇందులో వేసేద్దాము. మీరు కరగబెట్టి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఇలా వేసుకొని మనం బాగా కలుపుకుంటేనే బాగుంటుందండి. అలాగే నువ్వులు 3 స్పూన్లు వేస్తున్నాను. నువ్వులు వేసుకునే దానివల్ల కమ్మగా ఉంటుందండి మురుకులు అనేది, కాబట్టి ఇక్కడ నేను 3 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్. ఇప్పుడు అన్నీ వేసేసామండి. నీళ్ళు 1 పోయాలి. ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు పోసేయకూడదండి. ఈ బటర్ ఉంది కదా, దీంతో పిండి బాగా కలుపుకోవాలండి. మళ్ళంక నీళ్ళు వేసుకోవాలి. ఈ పిండిలో బటర్ బాగా కలిసేలా కలుపుకోవాలండి. కాబట్టి ఫస్టే మనం ఇలా కలుపుకునేస్తాము, మళ్ళీ నీళ్ళు వేసుకుందాము. పిండిని కొంచెంసేపు మసాజ్ చేసినట్లు బాగా కలపాలండి. అప్పుడే మనకి మురుకులు అనేది మెత్తగా వస్తుందండి. ఎక్కడ మనకు బటర్ అట్లే లేకుండా పిండికి అంతా కలిసేలా కలుపుకోవాలి. మీ దగ్గర బటర్ లేదు అన్నట్లయితే, ఒకవేళ ఇంట్లో వాళ్ళకి నచ్చదు అన్నట్లయితే మీరు నెయ్యి కాంచి పోసుకోవచ్చండి. నేనైతే బటర్ కాంచలేదు, ఎందుకంటే బటర్ కొంచెం ఉడుకు చేస్తానే కొంచెం కలర్ తిరుగుతుందండి, అలాగే మాడినట్లయితుంది. కాబట్టి నేను ఇలానే వేసుకున్నాను. ఇంకొకటండి, ఈ మురుకులకు వచ్చి మనం కారం కానీ ఉపయోగిస్తా లేదండి. ఈ మురుకులు చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బటర్ వేసినా కూడా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. మళ్ళీ నీళ్ళు వేసి కలుపుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ మురుకులు అనేది. ఒకసారి పిండి చేసి పెట్టుకున్నామంటే 1 నెల రోజులైనా పెట్టుకోవచ్చండి. ఎప్పుడు కావాలో అప్పుడు మురుకులు చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసుకుందాము.
మీ దగ్గర గడ్డ ఇంగు ఉంటే అది కానీ వేసుకోవచ్చండి. నేను మామూలుగా డబ్బా ఇంగు వాడతాను కాబట్టి అదే వేస్తున్నాను. ఇంగు వేసేదాని వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. చూడండి బటర్ ఎక్కడ లేకుండా బాగా కలుపుకున్నామండి. మనం పిండేసినప్పుడు పొడి పొడిగా కనిపించింది కదండి. ఇప్పుడు చూడండి మనం బటర్ వేసి కలిపిన దానివల్ల అక్కడెక్కడ గుల్లలు గుల్లలుగా కనిపిస్తుంది. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుకుందామండి. ఇక్కడ చన్నీళ్ళే పోస్తున్నాను, వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. మీరు ఎక్కువగా నీళ్ళు పోసేద్దండి. ఈ పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. చాలకపోతే కూడా మళ్ళీ వేసుకోవచ్చండి. ఎక్కువైందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మెజర్మెంట్ అంతా తప్పిపోతుంది. కొంచెం కొంచెం వేసుకుందాం. కొంచెం కొంచెంగానే నీళ్ళు పోసి కలుపుకోండి, ఒకేసారి పోసేయద్దండి. మెత్తగా అయిపోయిందంటే మళ్ళీ మనం కొంచెం పిండి వేయాలి. అప్పుడు బటరు అంతా తగ్గుతుంది కదా, మురుకులు అనేది అంత క్రిస్పీగా రాదండి. ఇలా కింద పిండి పైకి తీసుకొని కలుపుకోవాలండి, అప్పుడే పిండి అనేది బాగా కలుస్తుంది. మనం మామూలుగా మురుకుల పిండికి కొంచెం మెత్తగా కలుపుతాం కదండి, అట్లా కలుపుకూడదండి. దీనికి గట్టిగానే ఉండాలి. ఆ మెజర్మెంట్ కూడా చూపిస్తానండి మీకు, పిండి ఏ స్టేజ్లో ఉండాలి అనేసి. ఇంకైతే నేను నీళ్ళు వేయలేదండి, ఇదే సరిపోతుంది తేమ. కాకపోతే ఇలా ప్రెస్ చేస్తూ కలపాలండి. అర్థం ఇప్పుడు అంతా కలిసింది కదండి, ఎక్కువ అనిపిస్తే అర్థం తీసి పక్కన పెట్టేసి కూడా మీరు వేసుకునేటప్పుడు కలుపుకోండి, సరిపోతుంది. మనకి ఎక్కడ బేషన్కి అనేది పిండి అంటుకోకూడదండి, అంత క్లీన్గా వచ్చేయాలి. అప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంట్ అనేది. చూడండి ఫస్ట్కి ఇప్పటికి అంత పిండి అంతా క్లీన్గా వచ్చేసింది. ఇంకొంచెం ప్రెస్ చేస్తే కలుపుకునేసి మన చెక్లీలు తిప్పుకుందాం. పిండి అయితే కలిపేసామండి. మన పిండి కూడా ఎలా ఉండాలంటే మనం ఇలా తీసుకునేసి ఇలా పిడిస పట్టినామంటే మన ఏళ్ళు ముద్దలు అనేది రావాలండి. చూడండి అప్పుడు మన కరెక్ట్ మెజర్మెంటు. ఇలా పెట్టినా కానీ ఎక్కడ విరగలేదు చూసారా. ఈ మెజర్మెంట్లో ఉంటేనే మనకు మురుకులు అనేది బాగా వస్తుంది. అట్లానే పూరీ పిండి మరి కూడా కాదండి, ఇంకా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూసారా ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా పెడితే అట్లే రాయి మరి అట్లే కూర్చొని చూసారా, ఇట్లే ఉండాలండి మన పిండి అనేది. ఎంతెంత కావాలో అంత ఉండలు తీసుకొని మనం ఉరుకులు తవలేసుకొని తిప్పుకునేదండి. ముందుగా నూనె పోసి పెట్టుకుందాం. పిండి చూడండి ఇలా కలుపుకోవాలండి. అంటే మన పూరీ పిండి కంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలండి. పూరీ పిండి వచ్చి గోధుమ పిండి కాబట్టి కొంచెం లబ్బర్ లాగా ఉంటుందండి. ఇది బియ్యం పిండి కదా, మనం ఎట్లా వేళ్ళు పెట్టినామంటే అట్లా వేలు ముద్దులు వస్తుందండి. ఇలా కలుపుకోవాలండి మన పిండి అనేది. మనం పిండి తీసుకున్నా కానీ ఇలా పట్టినామంటే మన వేలు ముద్దలు అనేది బాగా ఏర్పడాలండి, అప్పుడే కరెక్ట్ మెజర్మెంట్. ఇంకొకటి అండి, మనం మురుకులు పిండుకునేటప్పుడు కూడా ఇలా స్టార్ ఉండేదే తీసుకోండి. ఈ స్టార్కే ఈ మురుకులు బాగుండేది. వెన్న మురుకులు చేస్తున్నాం కదా, మనం అంగిల్లో తీసినా కానీ ఈ స్టార్ మురుకులే ఉంటాయండి. కాబట్టి ఈ స్టార్లోనే వేయండి, చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు మురుకులు తిప్పుకుందామండి. మీరు పిండి ఎంత కావాలో అంతే పెట్టుకోండి. నేను మూడు మురుకులే వేస్తున్నాను కాబట్టి అర్ధానికే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇట్లా ప్రెస్ చేసే కూడా ఇబ్బందిగా ఉంటుందండి. నాకైతే ఇదే పక్కా మెజర్మెంటు కాబట్టి ఇట్లా పెట్టుకున్నాను. మీకు ఎంత అయితే అంత పెట్టుకోండి. మీకు ఏ సైజు కావాలో ఏ షేప్ కావాలో చూసేటప్పుడు ఇలా పిండుకోండి. మనకి ఇది ఆయిల్లో వేస్తేనే పైకి వచ్చేస్తుందండి. చూడండి మనం ఇది వేస్తేనే పైకి వచ్చేస్తుంది. మన ఆయిల్ బాగా కాగాలి, అలాగే పిండి కూడా బాగా కలుపుకోవాలండి, అప్పుడే ఇట్లా వస్తుంది. ఫస్ట్ వేసి తిప్పించుకుందాము. మీకు ఇలా మురుకులు షేప్ రాలేదంటే కూడా మీరు అలానే తిప్పేసి కూడా చిన్నగా తుంచుకోవచ్చండి, మోటార్స్ లాగా. ఇంకొకటి అండి, ఈ మురుకులు అనేది కలర్ రాదండి. ఎందుకంటే మన పల్లీలు మురుకులు అయితే కలర్ వస్తుంది. ఎందుకు రాదు అంటే అందులో కారం వేస్తామండి, అలాగే పల్లీలు వేస్తాము. పల్లీలు వేగే గుద్దికి కలర్ వస్తుందండి. ఇందులో మనం కారం వేయలేదండి, వెన్న మురుకులు కదా, కాబట్టి వైట్గానే ఉంటుంది. ఇది ఎట్లా వేగిందని తెలుస్తుంది అంటే మనకు ఆయిల్ నురుగు అనేది తగ్గుతుందండి. తగ్గినప్పుడు తీసేయాలి. కలర్ కూడా చేంజ్ కాదు కదండి, కాబట్టి మనకు తెలిసేలేదు. ఇప్పుడు తీసేద్దాము. ఇది ఎక్కువ కలర్ రాదండి, లైట్ పసుపు కలర్ వస్తుందండి, అప్పుడు తీసేయాలి.
పిండి అనేది ఇలా గట్టిగానే ఉండాలండి. పిండేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే ఇలా ఉండాలి. మనకి ఇలా గట్టిగా ఉంటేనే స్టార్ షేప్ అనేది బాగా వస్తుంది. మీరు ఇంకొంచెం నీళ్ళు వేసినట్లయితే ఈ షేప్ అనేది రాదండి, మనకి నార్మల్ మురుకుల్లాగా వచ్చేస్తుంది. చూడండి, ఆయిల్ ఇప్పుడు వేస్తేనే నురగ అనేది ఎక్కువ వస్తుంది కదండి. ఇది బాగా తగ్గినాక 10%లకు వచ్చినాక తీయాలండి. మీకు మురుకులుగానే కావాలి అంటే చిన్నగా తిప్పుకోండి, అలాగే తక్కువ వేసుకోండి. ఎక్కువ వేసినట్లయితే విరిగిపోతాయి. ఇది చాలా క్రిస్పీగా, చాలా మెత్తగా క్రిస్పీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేస్తేనే ఇలా కలర్లో ఉంటుందండి, తీసినాక ఈ కలర్ వస్తుందండి, లైట్ గోల్డెన్ కలర్లో వస్తుందండి. అప్పుడు తీసేస్తే సరిపోతుంది. నెమ్మదిగా తిప్పించుకోవాలండి. మనకు మురుకులుగా కావాలంటే నెమ్మదిగా తిప్పించుకోవాలి. లేదక్క విరిగిపోయినా కానీ పర్లేదు అంటే మీరు ఒకేసారి పిండేసినారంటే కూడా దాన్ని తుంచుకోవచ్చండి. చూడండి, మన మురుకులు వేగిపోయి వచ్చింది, నురుగు కూడా ఆగుతూ ఉంది. ఇంకా తీసేస్తామండి. ఇలా నెమ్మదిగా వేసుకోవాలండి. చూడండి, చిన్నవే ఒత్తుతున్నానండి, ఎందుకంటే పాపకు బాక్స్కి వేసి పంపించేటప్పుడు చిన్న మురుకులు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తీసుకుంటారండి. ఇప్పుడు ఫస్ట్ వేసింది తిప్పించుకుందాం మనము. ఈసారి 5 మురుకులు వేసాను, ఎందుకంటే చిన్న షేప్లో వేసాం కదా, కాబట్టి 5 మురుకులు వేసాను. ఈ మురుకులు మన నార్మల్ మురుకుల్లాగా స్ట్రాంగ్గా ఉండవండి, వెన్నేసాం కదా, చాలా స్మూత్గా ఉంటాయండి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. చూడండి, మీరు ఇలా మురుకుల్లాగా పెట్టినారు, మీరు ఒక డబ్బీలో వేసి పెట్టినట్లయితే కూడా విరిగిపోతుందండి. నేను ఊరికి అట్లా ప్రెస్ చేస్తాను, చూడండి, చూసారా ఎట్లా ఇరిగిపోయిందో. మీరు పెద్దదిగా కూడా పిండుకునేసి ఇలా చేసుకున్నట్లయితే ప్లేట్లో ఇచ్చినా కానీ పిల్లలు తింటారండి. నేనైతే అట్లే చేస్తున్నాను. సౌండ్ కూడా చూడండి, మామూలుగా మనం నార్మల్ మురుకులు చేస్తే కొంచెం గట్టిగా కట్టుకుని వస్తుంది కదండి, ఇది అలా ఉండదండి, చాలా స్మూత్గా తినే కొద్దికి తినాలనిపిస్తుందండి, వెన్నలాగుంటుంది. వెన్నేసాం కదండి, అలానే ఉంటుందండి. మీరు ఈసారి మీరు ట్రై చేయండి నార్మల్ మురుకులు, కానీ ఇవి చాలా బాగుంటాయి. మామూలుగా మన బేకరీలో అంతా వైట్గా మురుకులు పెట్టింటారు కదండి, అదేలాగుంటుంది, కాకపోతే అది కూడా కొంచెం గట్టిగానే ఉంటుందండి. ఇవి అలా ఉండవండి, చాలా క్రిస్పీగా మెత్తగా ఉంటుందండి. మురుకులు ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే పెద్దవాళ్ళు తింటారండి. అంతెందుకండి, మధ్యాహ్నం లంచ్ బాక్స్ కట్టారంటే ఏదో ఒకటి సైడ్ డిష్గా వేస్తాం కదా, ఇట్లా ఒక 4 మురుకులు వేసేసి డబ్బీకి వేసామంటే సైడ్ డిష్గా మన ఇంట్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి. పక్కన వాళ్ళు కూడా తినేటప్పుడు ఎలా చేసినారని అడుగుతారండి, అంత బాగుంటుందండి. చూడండి, నురగ అనేది అంతా తగ్గిపోయింది, ఇప్పుడు తీసేద్దాము. చూడండి, సౌండ్ కూడా ఎలా వస్తుందో. మనం మురుకులు పిండేసినాక టైం ఉంటుంది కదండి, అది కాలేదాకా ఇలా బటర్ పేపర్ తీసుకున్నట్లయితే ఇందులో పిండుకోవచ్చండి. ఇందులో ఇలా పిండుకునేసి ఒకటొకటే తీసి వేసుకోవచ్చండి, అది ఇంకా బాగా వస్తుంది. గరిటె పైన అర్జెంటుగా పిండితే కానీ మనకి ఎక్కడెక్కడో తోకలుగా వస్తుందండి. ఇలా పిండుకున్నామంటే షేప్ కూడా బాగా వస్తుంది. చూడండి, ఇలా పిండుకున్నామంటే ఒకటొకటి తీసి వేసుకోవచ్చండి. చిన్న మురుకులు ఈజీగా ఫాస్ట్గా వేసుకునేద్దామండి. చూడండి, చేతికి ఇలా తీసుకోవచ్చు, ఇలా నెమ్మదిగా వదిలామంటే సరిపోతుందండి. చూడండి, అదే మీరు పిండి మెత్తగా కలిపినట్లయితే ఇలా రాదండి. చూడండి, ఇలా వేసిన తర్వాత ఫస్ట్ మనం ఏదైతే వేస్తామో దాన్ని తిప్పించుకోవాలి. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుంది, మళ్ళీ మనం మురుకులు పిండుకునేద్దాం. చూడండి, మనం దీన్ని తీసినా కానీ ఇలానే వస్తుంది.
ఇంట్లో అన్న వాళ్ళు ఖాళీగా ఉంటారు కదండి నైట్ టైంలో, వాళ్ళకి ఇచ్చినామంటే ఈ పని చేసేస్తారండి. ఇంట్లో మన ఇంట్లో కూడా అంతే అండి, మామే ఎక్కువగా పిండేది. ఇంట్లో వాళ్ళకి కూడా అప్పుడప్పుడు పని చెప్పాలండి, మనం చేసే పని వాళ్ళకి తెలవాలి ఎంత పని చేస్తారనేసి. కాబట్టి నేను మామ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా పనులు చేస్తాను. ఇది పిండడానికి కొంచెం కష్టమనే అనిపించండి, కాకపోతే తినేటప్పుడు ఈ కష్టం అనేది గుర్తే రాదండి, అంత బాగుంటుందండి తింటా ఉంటే. ఇంకొకటండి, ఈ మురుకులే కదండి ఉప్పుడు బియ్యంతో మురుకులు చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. అది కారం మురుకులు, అలాగే కారం వేయకుండా మురుకులు ఉందండి, అది కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ టైం మీకు. కాకపోతే ఉప్పుడు బియ్యం అంటేనే ఏంది ఏంది అని అడుగుతున్నారండి మన వాళ్ళు. మామూలుగా సూపర్ మార్కెట్లో బాయిల్ రైస్ అంటే ఇస్తారండి, అలాగే ఇడ్లీ బియ్యం అన్నాను ఇస్తారండి, దొరుకుతుందండి, ప్రతి ఒక్క చోట దొరుకుతుంది. కాకపోతే మీకు ఏమైనా అడగాలని తెలియదో ఏమో తెలీదు, ఈసారి మీరు ఇడ్లీ బియ్యం అని అడగండి ఇస్తారు, లేదంటే బాయిల్ రైస్ అంటేను ఇస్తారండి. ఆ బియ్యంతో చాలా బాగుంటుందండి. ఇంకా మురుకులు ఇది బాగుంటుంది, దీనికి మించింది అది బాగుంటుందండి, ఒకదానికి ఒకటి మించిందండి మనం చేసుకోని పోతామంటే. ఇప్పుడు తీసేసాను చూడండి, ఇక్కడ పిండి పెట్టేశాను, ఇప్పుడు తీసి వేసేద్దాం. ఇలా ఒకటొకటే వడలు వేసుకున్నట్లు వేసుకునేసేదండి. మనం పిండి కరెక్ట్గా కలిపామంటే వేస్తేనే పైకి వచ్చేస్తుంది, ఎందుకంటే తేమ అనేది ఎక్కువ ఉండదు కదండి. మీరు తేమగా పిండినట్లయితే ఎక్కువ నీళ్ళు వేసి అది కొంచెం కిందకి పోయి తేమ అంతా లాగినాక పైకి వస్తుందండి. మీరు ఎప్పుడు మురుకులు చేసినా అబ్జర్వ్ చేయండి, మనం ఎక్కువ నీళ్ళు వేసి పిండేదాని వల్ల ఈ స్టార్ షేప్ అనేది రాదండి, మనకు నున్నగా వచ్చేస్తుంది. ఈ మురుకుకి ఈ షేప్ ఉంటేనే బాగుంటుందండి. మీ ముందరే దీన్ని నలుపుతాను, చూసారా అండి ఎంత బాగుందో, చాలా మెత్తగా ఉంటుందండి ఈ మురుకులు. ఈ మురుకులు అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇంకొకసారి నీళ్ళు కూడా ఎక్కువ వేసి కలిపి వేసి చూపిస్తారండి, ఆ షేప్ కూడా ఎలా వస్తుందో మీరు చూద్దురు. అంతే అండి, ఇప్పుడు వేగుతూ ఉంటుంది. మీకు పిండేది కష్టంగా ఉంది అన్నప్పుడు మీకు షేప్ ఏం అవసరం లేదంటే ఇలా ఒక ప్లేట్లోకి తీసుకునేసి కొద్దిగా నీళ్ళు వేసుకోండి, ఎక్కువ వేయద్దండి. ఇలా నీళ్ళు వేసుకునేసి కలుపుకున్నామంటే అప్పుడు కొంచెం పిండి అనేది మెత్తగా ఉంటుందండి, తిప్పేదానికి ఈజీగా ఉంటుంది. కాకపోతే షేప్ రాదండి. ఎవరు లేనప్పుడు మీకు ఈజీగా చేసుకోవాలన్నా కానీ ఇలా చేసుకోవచ్చండి, ఏం లేదండి, కొంచెం ఒత్తినామంటే వచ్చేస్తుందండి, అది కూడా ఏం కష్టం అనిపించదు. చూడండి ఇలా కలిపితే కన్నా మీకు ఈజీగా ఉంటుందండి ఒత్తడానికి. ఇప్పుడు దీన్ని మురుకులు తవ్వులు వేసుకునేద్దాం. కాకపోతే చేతికి కూడా అంటుకుంటుందండి ఇలా ఉంటే. ఇప్పుడు చూడండి పిండుకునేదానికి ఈజీగా ఉంటుంది, కాకపోతే మనకి షేప్ అనేది తగ్గింది చూసారా. ఎక్కువ కష్టపడకుండా ఊరికే అలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుందండి పిండి అనేది. కాకపోతే మనకు అది వచ్చినంత పలుసగా రాలేదండి, అక్కడక్కడ ఇట్లా లావుగా పడిపోతుంది. ఇప్పుడు ఈ మురుకులు వేసుకుందామండి. చూడండి ఈ మురుకుల్లో తేమ ఉంది కాబట్టి నురగ కూడా ఎక్కువ వస్తుంది. ఇవి కొంచెం నీళ్ళు వేసి పిండినివ్వండి, నురగ చూడండి ఎక్కువ కూడా వస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా తిప్పించుకుందాము. టేస్ట్ అయితే రెండు ఒకటే అండి, మనకి షేపులు అనేది కొంచెం తగ్గుతుంది అంతే. నేను ఈసారి కొన్ని ఎక్కువ వేసేసానండి. ఇప్పుడు ఇది కాలే లోపల మనము ఒకే మురుకు పెద్ద తిప్పుకుందాము. మూడు లేయర్లతో పిండానండి. ఇప్పుడు ఇది వేగినాక పెద్ద మురుకు కూడా కాల్చుకునేద్దాము. ఇంకొకటండి, మీరు పిండి కలిపి పెట్టేసినా కానీ తేమ అనేది ఎక్కడే లాగదండి, అలానే ఉంటుంది. 1 అవర్ అయినా గట్టిగా అయిపోతుంది, ఫాస్ట్గా చేయాలనేసి అవసరం అంతా పడే పని లేదండి. ఎందుకంటే బియ్యం వేయించాము, ఉద్దిపప్పు వేయించాము కాబట్టి తేమ అనేది లాగదండి. మనం ఎలా అయితే కలుపుతామో అలానే ఉంటుంది. 1 అవర్ 1.5 గంట అలానే ఉంటుందండి. ఇప్పుడు చూడండి బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇది వేరే ప్లేట్లో తీస్తాను. చూడండి ఇది కొంచెం నీళ్ళు వేసి కలిపింది, పక్కలోనే పెడతానండి.
ఇవి నీళ్ళేం వేయలేదండి, గట్టిగా పిండాం కదా అవి. ఇవి కొంచెం మనకి ఈజీగా అవ్వాలనేసి నీళ్ళు వేసి కలిపి పిండాము కదండి. ఇవైతే కొంచెం గట్టిగానే ఉన్నింది, కొంచెం కష్టంగా పిండాము. దీనికి షేపులు చూడండి, మీకే తెలుస్తుంది. దీనికి అనేది షేప్ అనేది రాలేదండి, స్టార్ షేపు. ఇది చూడండి, స్టార్ షేపు బాగా వచ్చింది. అలాగే రౌండ్గా రాకపోయినా కానీ ఇలా తుంచేసినా కానీ తినేదానికి చాలా బాగుంటుందండి. అదే ఇది చూసినట్లయితే మనకి షేపు రాలేదు, అలాగే పిండేటప్పుడు అక్కడక్కడ రౌండ్గా ఉండుగా పడిపోతూ ఉందండి. కాబట్టి ఈ షేప్ అనేది బాగోదు. చూడండి, ఇదైతే మనకి ఇలా తుంచినా కానీ చూడడానికి బాగలేదండి. కాబట్టి ఇలా గట్టిగానే కలుపుకొని ఇంట్లో వాళ్ళు ఉంటారు కదండి సాయంకాలంలో లైట్లో, అప్పుడు పిండుకున్నట్లయితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈజీగా మురుకులు అనేది రెడీ అయిపోతుందండి. మన పెద్ద మురుకు వేగడానికి టైం పడుతుందండి, కాబట్టి చిన్నవే వేసుకోండి. అంతే అండి, ఇదే టిప్స్తో ఇదే మెజర్మెంట్తో చేసినట్లయితే ఈడెంత క్రిస్పీగా వచ్చిందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. నిజంగా సౌండ్ అయితే సూపర్గా ఉంది, అలాగే తినే గుద్దికి కరిగిపోతుందండి, అంత బాగుందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. మన ఛానల్లో ఇంతే క్రిస్పీగా మురుకులు ఉన్నాయి, చెక్కలు ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.